హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖమ్మం లోకల్ ట్రక్ లాగ్స్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇవాళ చిన్న ఇన్ఫర్మేషన్ ఇంకొకటి. మన ఇప్పుడున్న సింగిల్ డ్రైవరే ఉంటున్నాడు, ఏ బండికైనా సింగిల్ డ్రైవరే ఉంటున్నాడు. కాబట్టికి ఇవాళ ఏం జరుగుతుందంటే, మనం లారీలో ఎక్కి ముఠవాళ్ళ కాడికి మనం వెళ్తాం. వాళ్ళు ముఠవాళ్ళు కూడా డోర్ పట్టట్లేదు. ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ పట్టట్లేదు, వదిలేస్తున్నారు ఒకేసారి. దానివల్ల ఏమవుతున్నాయంటే ఇట్లా ఇట్లా బెండ్ రావడం, ఇవి ఇరిగిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇరిగి చూడండి, ఇక్కడ వెల్లింగ్ పెట్టించాను, ఇవన్నీ ఇరిగి వదిలేస్తారన్నమాట. ఒకేసారి వాళ్ళు వదిలేస్తే ఏమవుతుందంటే, ఈ టైర్ కనుక లేకపోతే ఒకటే కట్టాను నేను, అందరు రెండు కట్టుకోవాలి. రెండు కట్టుకోవడం వల్ల ఏంటంటే ఒకసారి వదిలినా కూడా ఆ టైర్ మీద వెయిట్ పడుతుంది మనకి. వాళ్ళు ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్క చోట ఏమైందంటే ముఠా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. కొన్ని చోట్ల పోయి మనం దిగి వచ్చేసరికి వాళ్ళు పడేస్తారనమాట. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్కడైనా ఇంకా ఈ బండికి కాబట్టి 1 2 3 6 ఉన్నాయి. అదే 14 టైర్ కానీ 12 కానీ ఈ లావ్ ఇస్తాడు ఛానల్, దానికి అస్సలు పట్టరు. కాబట్టి ఆ బండ్లకి ఫ్రెండ్స్ ఏం చేయాలంటే, మీరు అందరూ కంపల్సరీ ఇట్లాంటి టైర్ కట్టుకోవడం. ఈ ఏరియా రెండు కట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు డోరు తీసి ఇట్లా నడేయాలనిపిస్తుంది, నడేయాలని కింద పడేస్తారు. అప్పుడు పోయి ఆ టైర్కి మోపడుతుంది, కానీ డోర్కి అయితే ఏం కాదు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా టైర్ అనేది కట్టుకోండి. ఇది ఒకటి కట్టాను, ఇంకోటి లేదా హోల్స్ పెట్టించేసైనా పెట్టించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, మన అన్ని చోట్ల ముఠా వాళ్ళు గట్టిగా ఉండట్లేదు. మనకు తెలిసిన ముఠా వాళ్ళు అయితే ఆ డోర్ గట్టిగా పట్టుకొని చిన్నగా తీస్తారు. వేరే ముఠా వాళ్ళు ఏంటంటే పల్లెటూరు పోగానే అడే కింద పడేస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది పెట్టించుకుంటే చాలా మంచిది. ఇది పెట్టించుకోండి. అంతే, దీనికి కూడా పట్టా చినకుండా ఒక రబ్బర్ అనేది కట్టుకుంటే పట్టా కూడా చినకుండా తాడుకి బాగుంటుంది. బ్యాక్ వరకు ఇట్లా చేసుకుంటే మంచిది. ఎందుకంటే దీనివల్ల డోర్లు ఖరాబ్. డోర్ ఇప్పుడు ఈ చిన్న పెడుస వేపించడానికి వెళ్తేనే వాడు 1000 రూపాయలు 2000 అంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, కంపల్సరీ బ్యాక్ సైడ్ ఇట్లా ఇది ఒకటి కట్టాను కదా, ఇట్లాంటిదే ఇంకోటి కట్టుకుంటే వాడు ఒకవేళ ధడేలు అనిపించినా కూడా ఇట్లా లైవ్లో ఇట్లా ధడేలు అనిపించినా కూడా ఇది కొట్టేసి దూరం నుంచి ఆ సౌండ్ ఏదో తక్కువ వస్తుంది, డోర్ కూడా ఖరాబ్ కాదు. చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్ని చోట్ల ఇట్లా పడేయరు, అదే కొన్ని చోట్ల ముఠవాళ్ళు మంచిగానే ఉంటారు. వాళ్ళు అందరు ముఠవాళ్ళు అట్లా చేయరు, కొన్ని చోట్ల ముఠవాళ్ళు అట్లా చేస్తారు. కానీ ఏంటంటే వాళ్ళు ఇట్లా పట్టుకొని కొంచెం ఇద్దరు పట్టుకొని చిన్నగా దించి చేస్తారు. కానీ కాబట్టి మన సేఫ్టీ కోసం మనం ఏం చేయాలంటే, కంపల్సరీ 2 పెట్టి చాలా చాలా తొందర దించాలన్నది తొందరగా దించి దడేలు అనిపిస్తారు. కాబట్టి ఆ టైర్ ఉండడం వల్ల చాలా మంచిది. టైర్ పెట్టుకోండి. అట్లా పెట్టడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మన డోర్ అయితే ఖరాబ్ కాదు. అది ఇది చిన్న ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది 14 టైరు, ఇది లేటెస్ట్ బండి. కాబట్టి ఈయన డోర్ అనేది చాలా వెయిట్గా ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద హ్యాండిల్ ఉన్నాయి. దీన్ని 4 మనుషులు పట్టాలి. కాబట్టి అన్ని చోట్ల 4 ఉండదు. కాబట్టి ఈ అన్నయ్య చూడండి, ఈ బ్రదరు ఎట్లా పెట్టించుకున్నాడో 1 2 3 4. ఇప్పుడు డోర్ అనేది ఒకేసారి ధడేలని అనిపించినా కూడా వచ్చి దీని మీద వెయిట్ పడుతుంది. ఇట్లా వెయిట్ పడడం వల్ల చూడండి, డోర్ ఎక్కడ ఏం డ్యామేజ్ కాదనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఇట్లా చేసుకుంటే నంబర్ 1 అనమాట. లేదా మన ఇంకొక ప్రాసెస్ ఇంకో బండి చూపించాను కదా, ఆ విధంగా చేసుకోండి. ఆ విధంగా ఇక్కడ ఒకటి, ఈ ఏరియాలో ఒకటి అనేది ఒక టైర్ అనేది ఇక్కడ బోల్ట్ ద్వారానో తీగ ద్వారా చుట్టేసి కట్టేశారనుకోండి, డోర్ ఒకేసారి డోర్ అనేది డ్యామేజ్ కాదు. డోర్ రిపేర్ చేయడానికి 2-3 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. కాబట్టి ఇలా చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ.